మన దగ్గర వేల కోట్లు లేవు, ఏమి లేకపోయినప్పటికీ బలమైన వ్యూహంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెడుతుంది. అంతవరకు నేను మీకు మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రతినిధులు శాసనసభలో అయితే అడుగు పెడతారు. అంతవరకు నేను మీకు మాటిస్తున్నాను. అంతటి వ్యూహం, రాజకీయ వ్యూహం, రాజకీయపు ఎత్తుగడలు నాకు వదిలేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. ఒక వ్యూహం వేశానంటే ఒక అడుగు ముందుకేసే వ్యూహం ఉంటుంది తప్ప ఒక అడుగు వెనక్కి లాగే వ్యూహం అయితే నేను ఎప్పుడు వేయను. అది నాకు వదిలేయండి. అంతేగాని కూర్చోబెట్టి నేను ఏమి ఆశించకుండా దూరం వచ్చాను. నేను ఇంత దాకా వచ్చానంటే నేనేం చూసి ఒకసారి అనిపిస్తాయి, పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఎలా రాజకీయం చేస్తానంటారు. నేను చెప్తాను, నాకు ఈ వ్యక్తి కూలంకషంగా తెలుసు. ఈ వ్యక్తి ఎంత అవినీతిపరుడా, నీతి ఉన్నవాడా, మొత్తం నాకు తెలుసు. కాకపోతే నేనేం నమ్ముతానంటే, నా దగ్గరికి ఒకళ్ళు శరణను వచ్చి నీతో పని చేస్తాను అనుకున్నప్పుడు, నువ్వు సమాజానికి ఉపయోగపడతాను అనుకున్నప్పుడు పడు. కానీ నన్ను వాడుకొని ఇంకా నువ్వు దోపిడీ చేద్దామంటే ఆ దోపిడీని చూస్తా కూర్చున్న వ్యక్తిని అయితే నేను కాదు. అంటే మన భారతదేశ సమాజం ఏంటంటే ఒక క్రిమినల్ని కూడా, ఒక బందిపోటు మనకి పూలం దేవిని కూడా 10 మంది 12 మంది చంపేసిన ఆవిడ్ని కూడా క్షమించి లోపలికి తీసుకొని ఆవిడని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసినంత గొప్ప సమాజం భారతదేశ సమాజం. అలాగే చాలామంది మాట్లాడుతూ ఉంటే మాకు ఈ డబ్బు ఇవ్వలేదు, మేము తప్పులు చేసామంటే మీరు రమ్మంటా నేను. కానీ నేను సంపూర్ణంగా, మీకు ఇది కూడా చెప్తున్నాను, నేను సంపూర్ణంగా గుడ్డిగా నేను ఎవరు నమ్మను. అది మీరు మటుకు భరోసా పెట్టుకోండి. నేను గుడ్డిగా ప్రతి ఒక్క జన సైనికులకు కానీ ఆడపడుచున్న కార్యకర్తలకు కానీ నాకు తెలుసు ఇబ్బందులు ఏముంటాయో క్షేత్రస్థాయిలో, మాటలు పడాలి, ఇవన్నీ తెలుసు. నేను అందరికీ ఏం చెప్తాను, ఎందుకు అందరినీ రమ్మని చెప్పానంటే పాలిటిక్స్కి వాళ్ళందరూ చాలా క్లియర్ కట్గా, అసలు ప్యూరిటానికల్ అంటే చాలా అసలు పూర్తి చాలా నిర్మలంగా ఉంటుంది పాలిటిక్స్ అనుకుంటా. అలాంటి అపోహలు మీకున్నాయి, నాకు లేవు. పాలిటిక్స్ చాలా నీచంగా ఉంటుంది, పక్కన వాళ్ళు పొడి చేస్తారు, దరిద్రంగా ఉంటుంది. కానీ ఇంత దరిద్రాన్ని కూడా ఇష్టంతో నీకు లోపలికి రావాలంటే నీకు సమాజం పట్ల అంత పిచ్చి ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. ఇది నాది అనుకోవాలి. నాకు అది ఉంది. నాకెవరో ఒకరోజు నేను ముఖ్యమంత్రి అయిపోతాను, లేదు ఇంకోటి ఏదో అయిపోతాను రాలా. నేను మన వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చాను. ఇది మాది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడాలి. చిన్నపాటి ఉద్యోగ కొడుకుని నేను షూటింగ్లకి వెళ్తే నన్ను ఎవరో చేసిన తప్పులకి, ఎవరెవరో చేసిన తప్పులకి, దశాబ్దాలుగా చేసిన తప్పులు, నాయకులు చేసిన తప్పులకి ఎవరో నా రూమ్లోకి వచ్చి ఇన్ని కోట్ల మంది నన్ను ఇష్టపడే వ్యక్తిగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో నన్ను కూర్చోబెట్టి ఆంధ్రాలో ఒకటి కానీ తిడతాను. నేను భరించాను అది ఎవడో చేసిన తప్పులకి. అలాంటిది భవిష్యత్తులో ఎక్కడో చోటు ఇది ఆపాలి. అవకాశవాది రాజకీయాలకి సంపూర్ణంగా ఆపలేం, కానీ ఎంతో కొంత బలంగా దాన్ని ఎదుర్కోకపోతే వీళ్ళ అవినీతి, వీళ్ళ దోపిడీ ఎక్కువైపోద్ది. ఎక్కడో చోట దీన్ని ఎదుర్కోకపోతే, బలంగా నిలువరించకపోతే మనం ముందుకెళ్ళలేం. అందుకని చెప్పి అన్ని అవగాహనతో వచ్చిన వాడిని. అందుకని దయచేసి సంపూర్ణ సహకారాలు మీరు అందించండి. నాకు నా మీద భరోసా పెట్టండి.